అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి మన ప్రధాని మోడీ గారి పైన తిరిగి ప్రేమ పుట్టుకొచ్చింది. రీసెంట్ గా ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్ లో మోడీ గారిని గొప్ప ప్రధాని అని చెప్పి, తనకి స్పెషల్ ఫ్రెండ్ అని చెప్పి ఇలా వ్యాఖ్యానించారు. అయితే భారతదేశంతో కొన్ని మూమెంట్స్ వచ్చాయి. మా రిలేషన్ ఏమి చెల్లలేదు. ఈ మూమెంట్ లో భారత్ చేసే పని మాకు నచ్చలేదు. ఆల్రెడీ భారతదేశానికి మేము ఆ విషయంలో హింట్ కూడా ఇచ్చాం. భారత్ ఏదైతే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుందో అది మాకు నచ్చలేదు. అందుకే ఈ టారిఫ్లు వేస్తున్నాం. కానీ ఇది ఒక మూమెంట్ మాత్రమే. ఇండియా యుఎస్ సంబంధాలు ఎప్పుడు స్పెషల్ సంబంధాలే అంటూ డొనాల్డ్ ట్రంప్ ఈ సోషల్ మీడియా పోస్ట్ లో పెట్టారు. దానికి మన ప్రధాని మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. మేం కూడా అదే రెసిప్రోకేట్ చేస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ గారి సెంటిమెంట్స్ ని, పాజిటివ్ అసెస్మెంట్స్ ని మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం అని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. అంతేకాదు, భారత్ అమెరికా రెండు కూడా పాజిటివ్ సంబంధాలు కలిగిన దేశాలని, రెండు కూడా గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లో ముందుకెళ్తాయని చెప్పి కూడా మోడీ గారు వ్యాఖ్యానించారనమాట. డొనాల్డ్ ట్రంప్ కథనం ప్రకారం ఇండియా అంటే నాకు ఇష్టమే, కానీ ఇండియా చేసే ఒక పని నాకు నచ్చలేదు, అందుకే ఈ టారిఫ్లు వేశాను. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం నాకు నచ్చలేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా తన సోషల్ మీడియా పోస్ట్ లో పెట్టారనమాట. అయితే అసలు ఈ డిస్కషన్ అంతా ఎక్కడ మొదలైంది? అమెరికా ఇండియా రష్యాని కోల్పోతుందా? చైనా చెంతకు ఇండియా రష్యా వెళ్ళిపోతున్నాయా? చైనా ఇండియా రష్యా ఒకటవుతున్నాయా? దీని మీద నెటిజన్స్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ని ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా ఈ మాట చెప్పారనమాట. మనం చూసాం రీసెంట్ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షీ జిన్పింగ్, పుతిన్, మోడీ గారు ఒకటేసారి ప్లాట్ఫామ్ మీదకి రావటం, అందరూ కలిసి హ్యాపీగా ఉండటం, అందరూ కలిసి ఒక తాటి మీద ఉన్నట్లు చూపించటం, ఇవన్నీ జరిగాయి. దీనికి కాస్త అమెరికా తుల్లిపడిందనమాట. అంతేకాదు, అమెరికాకి ఇప్పుడు భారతదేశం ఖచ్చితంగా కావాలి. అయితే ఇండియా అమెరికా సంబంధాలు ఈనాటివి కావు. మొదటి నుంచి కూడా ఈ రెండు సంబంధాలు రోలర్ కోస్టర్లోనే అని చెప్పొచ్చు. భారత్ అమెరికా సంబంధాల్లో ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటే 2001 అనమాట. ఎప్పుడైతే అమెరికా పైన సెప్టెంబర్ 11 టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయో 2001లో, అప్పటి నుంచి కూడా అమెరికా వార్ ఆన్ టెర్రరిజం స్టార్ట్ చేసిందనమాట. పాకిస్తాన్కి ఫండింగ్ తగ్గించేసింది, భారతదేశానికి క్లోజ్ అయింది. 2004లో అమెరికా భారతదేశంతో ఎన్ఎస్ఎస్పి, నెక్స్ట్ స్టెప్ ఫర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సైన్ చేసింది. 2006లో ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్. ఆ తర్వాత బారాక్ హుస్సేన్ ఒబామా వచ్చారు. ఒబామా వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత భారత్ అమెరికా సంబంధాలు బాగా బలపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మొదట్లో కాస్త ఇండియా అమెరికా సంబంధాలు, అంటే డొనాల్డ్ ట్రంప్ 1.0లో మొదట్లో కాస్త ఇండియా అమెరికా సంబంధాలు కాస్త లోలో ఉన్న, ఆ తర్వాత నమస్తే ట్రంప్, హౌడీ మోడీ ఇవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ట్రంప్, మోడీ, బాన్హామీ పర్సనల్ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఏ ఇద్దరు లీడర్స్ మధ్య అయినా పర్సనల్ ఫ్రెండ్షిప్ కంటే కూడా దేశాల మధ్య, వ్యవస్థల మధ్య ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్. పర్సన్స్ ఎప్పుడు అన్స్టేబుల్ గా ఉంటారు. మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్, బాన్హామీ గురించి మాట్లాడే కన్నా ఇండియా అమెరికా రిలేషన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి, అక్కడ ఏ రాజకీయ పార్టీ భారతదేశం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఇండియా అమెరికా సంబంధాల్ని ఏ వ్యవస్థల ఆధారంగా ముందుకు తీసుకెళ్తాం, దీని మీద ఎక్కువ డిస్కషన్ జరగాలి. కానీ మోడీ, డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు చూపించి వాళ్ళిద్దరు ఎలా హత్తుకున్నారు ఇవన్నీ చూపిస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా లీడర్స్ మధ్య ఫ్రెండ్షిప్ కన్నా వ్యవస్థల మధ్య, ఇన్స్టిట్యూషన్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్ అనమాట. రెండు దేశాలు, రెండు వ్యవస్థలు ఇంపార్టెంట్, ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా ఉంటారు. 2028 తర్వాత ఆయన జన్మలో అమెరికా అధ్యక్షుడు కాలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం 2 టర్మ్స్ మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా పనిచేయగలరు అనమాట. ఆ తర్వాత అంటే 2028 తర్వాత అమెరికా కొత్త అధ్యక్షుడు వస్తారు. ఆ తర్వాత అమెరికాలో ఇప్పుడున్న రిపబ్లికన్ పార్టీ పోయి డెమోక్రటిక్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగితే మళ్ళా భారత్ అమెరికా సంబంధాలు తిరిగి పుంజుకుంటాయి, బలపడతాయి అనమాట. కాబట్టి ఇక్కడ వ్యక్తుల మధ్య కాదు, నాయకుల మధ్య కాదు, వ్యవస్థల మధ్య సంబంధాలు అవసరం. ఉదాహరణకి అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు తీసుకుంటే, అమెరికాలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా సరే ఇజ్రాయెల్ ఫేవర్ గానే ఉంటుంది. కొన్ని విషయాల్లో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, వాళ్ళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా సరే, ఇజ్రాయెల్ విషయంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో గమనించారా? అలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి ఇతర దేశాలతో. అంతేగాని వ్యక్తుల్ని బట్టి ఈరోజు మోడీ గారు ఉన్నారా, రేపు ఇంకోళ్ళు వస్తారా అని కాదు. వ్యక్తుల్ని బట్టి కాదు. ఒక దేశంతో ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అంటే అక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ఆ పొలిటికల్ పార్టీ మనం సపోర్ట్ చేయగలగాలి. ఎప్పుడు కూడా ఫారెన్ పాలసీలో అడ్హాకిజం పనికిరాదు. రాజకీయ పార్టీని పట్టి, అక్కడ అధ్యక్షుని పట్టి మన సంబంధాలు మారకూడదు.